ఈ మధ్య దొంగలు కూడా మస్తు హుషారైన్లు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారము పైసలు వెండే కాదు, ఈ మధ్య మేకప్ సామాన్లను కూడా ఇగో దొంగతనం చేస్తున్నారన్నమాట. అవు మీరు నిన్నది నిజమే. ఎందుకంటే ఇగో మొన్ననే మనకు మహిషపట్నంలో పోయిన నెల ఏదైతే ద్వారకా నగర్ ఉన్నదో బైపాస్ రోడ్ మీద ఇక ఆడ వాళ్ళ సుట్టలింటికి ఇగో పోయేద్దామని వెళ్ళిళ్ళట ఇంటోళ్ళు. గా విషయాన్ని తెలుసుకున్నటువంటి మన దొంగ అన్నలు మంచిగా ఇగో రాత్రి 12 గంటల గల ఇంటికి పోయి తాళాలు పలగొట్టి బీరువను ఇరగొట్టి దాంట్లో ఉన్నటువంటి 30,000 డబ్బులను జేబులో వేసుకొని బంగారం వెండిలను మంచిగా తీసేసుకొని ఇక అంతట్లని పోలేదు. ఆడ మేకప్ సామాన్ కనిపించిందట. గా మేకప్ సామాన్లు కూడా మొత్తం ఇగో సదురుకొని బ్యాగ్లో వేసుకొని దాంతోపాటు పోంగ మంచిగా ఆడ గోడకే టీవీ కనిపించిందట. అబ్బో దీంట్లో కూడా బొమ్మలు మంచిగా కనిపిస్తున్నాయని ఆ గోడ టీవీని కూడా ఎత్తుకొని తీసుకుపోయినట. చూసిన్లా ఇక ఆన్నే కాదు, దాని తర్వాత మనకు నేతాజీ నగర్లో కూడా దాదాపు ఆడ కూడా 15,000 రూపాయలు అదేవిధంగా వెండి బంగారంను తీసుకుపోయిండు. 2 గల్లలు ఉండే అట్ట. మనం చిల్లర బందులు వేసుకొని జమ చేస్తాం కదా, గా చిల్లర బందులు వేసుకొని జమ చేసి 2 గల్లలను కూడా ఈ దొంగలు లేపుకపోయి మంచిగా దొంగతనం చేసి బతుకుదాం అనుకున్నారు. కానీ మన పోలీసులు మస్తు హుషారు ఉంటారు కదా. ఇగో ఇటు లాస్ట్ కూర్చున్న సార్ చూడండి, ఈ సార్ పేరే షరీఫ్ సార్ ఎస్ఐ. అయితే మన సార్ ఏం చేసిండంటే రాజారెడ్డి సార్ గారి యొక్క ఆర్డర్ తోటి వెంబడే మహారాష్ట్రకి పోయి ఆ మహారాష్ట్రలో గౌస్ సార్కు తీసుకుపోయిండు. వెంట ఒక 4-5 రోజులు మొత్తం ఆడ తిరిగి ఎవరైతే ఆ దొంగతనం చేసిందో ఇవ అక్కడ వాళ్ళ ఏలుముద్రలు పడతాయి కదా, ఆ ఏలుముద్రల సాయంతో వాళ్ళకి 4-5 రోజులు మహారాష్ట్ర మొత్తం తిరిగి చాకచక్యంతో పట్టుకుంటారన్నమాట. ఇక పట్టుకున్నాక మన పెద్ద సార్ ఉన్నాడు కదా ఏఎస్పీ అవినాష్ సార్, ఇక ఆయన ముంగట తీసుకురాగానే వెంబడి ఆయనకు ఇక కోర్టు ముందర హాజరుపరిచి ఇట్లా జైలుకు పంపించిందట. ఒక్కసారి క్లారిటీగా చెప్తారు, వినండి. ఇక్కడ దొంగతనం జరిగింది ఇన్ 3 houses. 2 houses it was complete house breaking. In third house when ये जब चल रहा था तब वो पता चल गया, then he ran away. तो टोटल 3 लोग उस दिन हाउस ब्रेकिंग किए थे. దొంగతనం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ద ఫస్ట్ హౌస్ 2,10,000 రూపీస్ ఆఫ్ దొంగతనం జరిగింది. సెకండ్ హౌస్ నుండి 25,000 అండ్ థర్డ్ హౌస్ ఇట్ వాజ్ స్టిల్ రన్నింగ్ 10,000, అరౌండ్ 10,000. So thereafter investigation was started. तब उसमें क्या हुआ, ఒక fingerprint chance print దొరికింది. That chance print met with a past pata offender ఉన్నారు. His name is Kautikar Raju, K. Raju. He's basically from Maharashtra and he's a old offender. So our team, CI Bhansa Town as well as Sharif SI and Ghosh, they launched a campaign. वो क्या महाराष्ट्र जा करके बाई कोऑर्डिनेटिंग विद द महाराष्ट्र पुलिस इन्होंने प्रॉपर इन्वेस्टिगेशन किया एंड फाइनली वी गॉट विद कौटिकर राजू. और बाकी के जो 2 अक्यूज्ड हैं स्टिल वी आर ट्राइंग टू फाइंड हिम एंड मोस्टली इन फ्यू डेज वुड कैच हिम ऑल्सो. उसको ही पकड़ लेंगे. 15,000 रुपये की इसमें से रिकवरी हुई है और बाकी चीज़ कहाँ गया, कौन बेचा, इसके बारे में डिटेल चल रही है, इन्वेस्टिगेशन चल रहा है. आने वाले कुछ समय में हम लोग पकड़ लेंगे. नंबर 131/2024 सुंकरी विनय कुमार सर कंटिन्यू. इसमें एक सुंकरी विनय कुमार हैं, इनके बेसिस पे ये कंप्लेंट रजिस्टर की गई थी. FIR नंबर 131/2024 और एक बोला रमेश और अब बाकी के 2 आदमी का नाम नहीं है सर. हाँ, नाम डिस्क्लोज नहीं कर सकते. ऑलरेडी डिटेल्स है हमारे पास और तो उनको पकड़ने पे और बड़ी सफलता मिलती है. अब इनको फिंगरप्रिंट से पकड़े गए. इनको फिंगरप्रिंट से पकड़ा गया, तो एग्जैक्ट मैच सर टोटल कैश ही है या कुछ? नहीं डिटेल्स भी गोल्ड भी गया था. टोटल 17.5 grams of gold and 7 tolas of silver, a phone, a TV और कुछ मेकअप के आइटम्स प्लस 15,000 रुपीज़ कैश वर्थ 2,10,000 रुपीज़ फ्रॉम फर्स्ट हाउस विनय कुमार के घर से. एरिया कौन सा है सर ये विनय कुमार का? द्वारका नगर कॉलोनी.